అరిష్టమను గిరిపై నిలిచి మారుతి ఎగసెను కాయము పెంచి పవన కుమారుని పదఘట్టనకే పర్వతమంతయు పుడమిని కృంగే సీతను గాంచిన శుభవార్త వేగ శ్రీరామునకు తెలియజేయగా మారుతి మరలెను అతి వేగముగా ఉత్తర దిశగా వారితి దాటగా శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. గరుడుని వోలే శరవేగముగొని పెద్ద పెద్ద మేఘాలు దాటుకొని మార్గ మధ్యమున మైనాకుని గని ప్రేమ మీరగా క్షేమము కనుగొని దూరము నుండి మహేంద్ర శిఖరిని ఉత్సాహమున ముందుగా గని విజయ సూచనగా గర్జన చేయుచు మారుతి సాగెను వేగము పెంచుచు శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. మహేంద్రగిరి శిఖరాగ్రమున బారులు తీరిచి వానరులుండిరి జాంబవదాది వీరులందరూ ఎదురు తెన్ములు కాయుచుండిరి మారుతి చేసిన సింహనాదమును విని గుర్తిల్చి హర్షిల్చి హసిల్చిరి కరుశాఖలపై పై పైకెగసి జెండాల ఓలే రెమ్మలను పిరి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. కపివీరులను చేరరమ్మని జాంబవంతుడు పలికెను ప్రీతిని ఆ వినుపించెడు భీకరనాదము మారుతి చేసెడు సింహనాదము ఊరక చేయడు ఇంతటి నాదము సీతను కనుగొని యుండుట ఖాయము అని తీరుగా పల్కె జాంబవంతుడు అందరిలోనూ అనుభవజ్ఞుడు శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. సుందరమైన మహేంద్రగిరిపై సెలయేట దుమికి తానమాడి జాంబవదాది పెద్దలందరికి వాయునందనుడు వందనములిడి సూచితి సీతను అనుశుభవార్తను ముందుగా పలికెను సూచితి సీతను అనుశుభవార్తను ముందుగా పలికెను కపివీరులు హనుమంతుని పొగడిరి ఫలముల నొసగి సత్కరించిరి శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. హనుమా నీవు మహాశూరుడవు స్వామి భక్తి పరాయణుండవు వారిది దాటి లంకకు చేరి సీతను చూచి మరలి వచ్చితివి ఒంటిగా ఇంతటి సాహస కార్యము ఎటు చేసితివో వినగోరుదుము అని కోర్కెబడిరి అంగదాదులు పరివేష్టించ
నిలిచిరి వానర వీరులు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. మారుతి తన లంకాయాగమును వానరులకు వివరించి తెల్పెను. అంగదాదులు ఆలకించిరి ఆనందముతో పొంగిపోయిరి. రామలక్ష్మణ సుగ్రీవాదులకు ఈ శుభవార్తను వేగ తెల్పుటకు కపికుంజరుని ముందు నిడుకొని కపులందరూ కిష్కింధకు సాగిరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సుగ్రీవుని మేనమామ కలడు దధిముకుండను వానరోత్తముడు. సుగ్రీవుని మేనమామ కలడు దధిముకుండను వానరోత్తముడు. అతనిచే కాపాడుబడునది కపిరాజునకు కడు ప్రియమైనది. దివ్యమైనది విశాలమైనది ఒరులు చొరరాని మధువనం మది. అంగదాదులా వనమున బడిరి అదుపాజ్ఞ లేక అల్లరి చేసిరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. మధువు గ్రోలి గ్రోలి పారబోసిరి మధువనమునంత బీడు చేసిరి. అడ్డగించిన దధిముఖాదులను అడలబాది మరి పారద్రోలిరి. ఆడిరి పాడిరి గంతులు వేసిరి శాఖల విరిచి తరువుల గూల్చిరి. మధువనమును కపులందరూ చేరి అదుపాజ్ఞ లేక ధ్వంసము చేసిరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. దధిముకుండు పరివారము దోడ్కొని పరుగున పోయి కిష్కింధ చేరుకొని. జాంబవదంగద హనుమదాదులు మధువనమున బడి మధువు గ్రోలిరని అడ్డగించిన తమపై తలపడి ఉన్మాదమున హింసించినారని మధువనమునంత వీడు చేసిరని విన్నవించుకొని సుగ్రీవుని గని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. జయ హనుమంతుడు సీత జాడగని జయోత్సాహమున మరలియుండునని. జయ హనుమంతుడు సీత జాడగని జయోత్సాహమున మరలియుండునని. ఆనందముతో అంగదాదులు మధువనమున బడి త్రాగియుందురని. ఆనందముతో అంగదాదులు మధువనమున బడి త్రాగియుందురని. అడ్డగించిన దధిముఖాదులను మత్తిల్లివారు
కొట్టియుదురని సుగ్రీవుడు కడు సంతోషముతో విన్నవించెను రాజసుతులతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సీత జాడ తెలిసి ఉత్సాహమున మరలి వచ్చెడు వానర వీరుల. సీత జాడ తెలిసి ఉత్సాహమున మరలి వచ్చెడు వానర వీరుల. జాంబవదంగద హనుమదాదుల వేగమెరమ్మని కబురంపుమని. జాంబవదంగద హనుమదాదుల వేగమెరమ్మని కబురంపుమని. సీతక్షేమమును తెలుపు సువార్తను మారుతి పలుకత వినవలయునని. సీతక్షేమమును తెలుపు సువార్తను మారుతి పలుకత వినవలయునని. రామచంద్రుడు సుగ్రీవునితో దివ్యస్వరమున పలికెను ప్రీతితో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సీత జాడ తెలిసి వచ్చుచుండిన కపివరులందరూ క్షమార్హులని. సీత జాడ తెలిసి వచ్చుచుండిన కపివరులందరూ క్షమార్హులని. వారితోడయిక కలహము వలదని జరిగిన దానిని మరచిపొమ్మని. వారితోడయిక కలహము వలదని జరిగిన దానిని మరచిపొమ్మని. తడవు సేయక మరలి పొమ్మని వారందరినీ వేగపంపుమని. దధిముఖునితో సుగ్రీవుడు పలికెను ఆదరించిను. రాను రాను ఆ కోలాహలము చేరుకొనెను కిష్కింధాపురము. రామలక్ష్మణ సుగ్రీవాదులు ప్రశ్రవణగిరి పైన వేచిరి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. జాంబవదంగద హనుమదాదులు ప్రశ్రవణగిరి చేరుకొనినారు. రామలక్ష్మణ సుగ్రీవాదులకు వినయముతో వందనమిడినారు. ఆంజనేయుడు శ్రీరామునితో సూచితి సీతనని శుభవార్త తెలిపే. ఆంజనేయుడు శ్రీరామునితో సూచితి సీతనని శుభవార్త తెలిపే. ఆనందాశ్రులు రాలగ రాముడు మారుతినెంతో అభినందించే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. నలువంకల ఉత్సాహము పొంగగా ప్రతిమోమున ఆనందము చిందగా. నలువంకల ఉత్సాహము పొంగగా ప్రతిమోమున ఆనందము చిందగా. రామలక్ష్మణ సుగ్రీవాదులను వానరులందరూ పరివేష్టింపగా. హనుమా
సీతను ఎట్లుగాంచితివి ఎట్లున్నది సీత ఏమి తెలిపినది హనుమా సీతను ఎట్లుగాంచితివి ఎట్లున్నది సీత ఏమి తెలిపినది అని పలికిన శ్రీ రామచంద్రునకు మారుతి తెల్పెతన లంకాయానము శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ దక్షిణ దిశగా వారితి నడుమ సుందరమైన లంకయున్నది దక్షిణ దిశగా వారితి నడుమ సుందరమైన లంకయున్నది శతయోజనముల వారితి దాటి ఒంటిగా నేను లంక చేరితి అడుగడుగుననే లంక వెదకితి ఆగి ఆగినే కలయజూచితి అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ ఎల్ల రాక్షసుల గృహముల వెదకితి అంతఃపురముల పరిశీలించితి ఎందు వెదకినా సీతను గానక నిరాశ చెంది కడు చింతించితి ఏమియు తోచక తిరిగిన తావుల తిరిగి 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 చూచితి ఏమియు తోచక తిరిగిన తావుల తిరిగి 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 చూచితి అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ చూడమరచిన అశోకవనమును వెదక సాగితిని చివరకు నేను చూడమరచిన అశోకవనమును వెదక సాగితిని చివరకు నేను మాసిన పీత వసనమును దాచిన కటిక నేలపై కూర్చొనియున్నా మాసిన పీత వసనమును దాచిన కటిక నేలపై కూర్చొనియున్నా రాక్షసవనితల క్రూర వలయమున చిక్కియుండిన సీతను గాచితి అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ అశోకవనికి రావణాసురుడు సీతను చూడ ఏ తెంచినాడు చెంతకు చేరి కామాంతుడై నిలిచే నోటికి వచ్చినదెల్ల పలికే సుడిగాలి పడిన కదళి తరువు వలె కటిక నేలపై జానకి తూలే సుడిగాలి పడిన కదళి తరువు వలె కటిక నేలపై జానకి తూలే అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు
విన్నవించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. శీఘ్రముగా నన్ను రాముని చేర్చుము, త్రికరణ శుద్ధిగా శరణు వేడుము. లేకున్న నీవు నీలంకయును అనతి కాలమున నాశనమౌను అని సీత పలికే దివ్య స్వరమున, తృణము కన్న రావణుడే హీనమన అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. నన్ను వరించిన నిన్ను పూజింతును, నన్ను కాదనినా నిన్ను వధిల్తును. నన్ను వరించిన నిన్ను పూజింతును, నన్ను కాదనినా నిన్ను వధిల్తును. 2 నెలల గడువున్నది ఇంకను, ఈలోపుగా బాగోగులు కనుగొను. 2 నెలల గడువున్నది ఇంకను, ఈలోపుగా బాగోగులు కనుగొను అని రావణుడు గర్జన చేయుచు మరలిపోయెను మంటల గ్రకుచు అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. అసురులచే బాధలు పడలేక సీతామాత బ్రతుకనోర్వక, అసురులచే బాధలు పడలేక సీతామాత బ్రతుకనోర్వక, తన మెడ జడతో ఉరిబోసుకొని ప్రాణత్యాగము చేయబూనేను. తన మెడ జడతో ఉరిబోసుకొని ప్రాణత్యాగము చేయబూనేను. అంతట రామా నిన్నే తలచితి, దూరము నుండియే నీ కథ పలికితి. అంతట రామా నిన్నే తలచితి, దూరము నుండియే నీ కథ పలికితి అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. తల్లి మనసు శాంతింపగాగని సూక్ష్మ రూపమున చేరబోతిని. తల్లి మనసు శాంతింపగాగని సూక్ష్మ రూపమున చేరబోతిని. రామదూతనని తెలుపుకొంటిని, అంగుళీయమును అందజేసి తిని. రామదూతనని తెలుపుకొంటిని, అంగుళీయమును అందజేసి తిని. ఆనందాశ్రులు జారగ జానకి అంగుళీయమును కనుల కత్తుకొని అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ.
చిత్రకూటమును సీతగాంచెను నినుగనినటులా ఆనందించెను. చిత్రకూటమున కాకాసురు కథ కన్నీరొలుకగా తెలిపెను గురుతుగా. చిత్రకూటమున కాకాసురు కథ కన్నీరొలుకగా తెలిపెను గురుతుగా. చెంగుననున్న చూడామణిని ప్రేమ మీరగా పంపెను గురుతుగా. చెంగుననున్న చూడామణిని ప్రేమ మీరగా పంపెను గురుతుగా. అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. నీటబూటినది పూజలందినది చూడామణియని పేరు పొందినది. యజ్ఞముచే సంతృప్తిని చెంది ఇంద్రుడు జనకుని మెచ్చి ఇచ్చినది. సీతారాముల పెండ్లి సమయమున జనకుడు ప్రీతిగా సీత కొసగినది. అని రాముడు ఆ చూడామణిని అశ్రులు జారగా స్వీకరించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. చూడామణిని రాముడు గైకొని తన హృదయానికి చేర్చి హత్తుకొని. చూడామణిని రాముడు గైకొని తన హృదయానికి చేర్చి హత్తుకొని. మాటలు రాని ఆనందముతో అశ్రులు నిండిన నయనాలతో బహురీతుల హరీషుని బొగడి హనుమా ఇంకను వినగోరుదునన. బహురీతుల హరీషుని బొగడి హనుమా ఇంకను వినగోరుదునన. హనుమంతుడు తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. సీతామాతకు వందనమునిది మరలి వచ్చుటకు సెలవు గోరితి. సీతామాతకు ప్రయోగము చేసెను బ్రహ్మవరమున బ్రహ్మాస్త్రమునన్ను క్షణకాలము బంధించియుంచెను. అది తెలియని నిశాచరులు నన్ను నారచీరల బంధించి మురిసిరి. అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ.
రావణు తోడ సంవాదము నుంచి బంధములకునే లొంగియుంటిని. రావణు తోడ సంవాదము నుంచి బంధములకునే వాళ్ళముగాల్చిరో ఆ మంటలనే లంకగాల్చితి. ఏ మంటలనా వాళ్ళముగాల్చిరో ఆ మంటలనే లంకగాల్చితి. ఎల్ల రాక్షసుల గృహములగాల్చితి. విభీషణుని గృహము వదలితి. లంకాపురము మంటల పాలై నేల కూలెను బూడిద పాలై. లంకాపురము మంటల పాలై నేల కూలెను బూడిద పాలై. అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికద సీతారామ కథ. లాంగూల జ్వాల చల్లార్చుకుని అశోకవనము వేగ చేరితి. లాంగూల జ్వాల చల్లార్చుకుని అశోకవనము వేగ చేరితి. సీతక్షేమముగా ఉండుటగాంచి నా భాగ్యమని ఆనందించితి. సీతామాత వాత్సల్యపూరిత ఆశీసులనే పొందగలిగితి. అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికద సీతారామ కథ. నిరతము నిన్నే తలచుచున్నది. క్షణమొక యుగముగా గడుపుతున్నది. నిరతము నిన్నే తలచుచున్నది. క్షణమొక యుగముగా గడుపుతున్నది. 2 నెలల గడువు తీరకమునుటే వేగమే వచ్చి కాపాడుమన్నది. 2 నెలల గడువు తీరకమునుటే వేగమే వచ్చి కాపాడుమన్నది. రామలక్ష్మణ సుగ్రీవాదులకు సీతక్షేమమని తెలుపమని లంకకు కొనివత్తునని. రామలక్ష్మణుల భుజముల నిడుకొని వేగమే లంకకు కొనివత్తునని. రామలక్ష్మణుల అగ్నిశరములకు రావణాదులు కూలుట నిజమని. రామలక్ష్మణుల అగ్నిశరములకు రావణాదులు కూలుట నిజమని. ఎన్నో రీతుల సీతామాతకు ధైర్యము గొలిపినే మరలి వచ్చితిని. ఎన్నో రీతుల సీతామాతకు ధైర్యము గొలిపినే మరలి వచ్చితిని. అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికద సీతారామ కథ. అందరూ కలిసి అయోధ్యకు చేరి ఆనందముగా సుఖించెదరని. అందరూ కలిసి అయోధ్యకు చేరి సీతారామ పట్టాభిషేకము కనుల పండువుగా జరిగి తీరునని. ఎన్నో రీతుల సీతామాతకు ధైర్యము గొలిపినే మరలి వచ్చితిని. ఎన్నో రీతుల
సీతామాతకు ధైర్యము గొలిపినే మరలి వచ్చి తిని అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. ఆనందముతో అశ్రులు జారగా సీతామాత నన్ను దీవించగా, ఆనందముతో అశ్రులు జారగా సీతామాత నన్ను దీవించగా, పదముల వ్రాలినే పయనమైతిని, పదములు రాకనే మరలి వచ్చి తిని, పదముల వ్రాలినే పయనమైతిని, పదములు రాకనే మరలి వచ్చి తిని. ఒప్పలేదు కాని ఎప్పుడో తల్లిని కొని రాకుందు నా భుజముల నిడుకొని, ఒప్పలేదు కాని ఎప్పుడో తల్లిని కొని రాకుందు నా భుజముల నిడుకొని అని మారుతి తన లంకాయానమును రామచంద్రునకు విన్నవించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. సీతక్షేమమును శుభవార్త నేడు మారుతి నాకు తెలుపకుండినా, సీతక్షేమమును శుభవార్త నేడు మారుతి నాకు తెలుపకుండినా, నేటి తోడమా రఘుకులమంతా అంతరించి ఉండెడిది కదా, నేటి తోడమా రఘుకులమంతా అంతరించి ఉండెడిది కదా. మమ్మీ తీరుగా ఉద్ధరించిన మారుతికి ఏమి ఇవ్వగలనని, మమ్మీ తీరుగా ఉద్ధరించిన మారుతికి ఏమి ఇవ్వగలనని, సర్వమిదేనని కౌగిట చేర్చెను హనుమంతుని అజానుబాహుడు, సర్వమిదేనని కౌగిట చేర్చెను హనుమంతుని అజానుబాహుడు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. నలుగురు శ్రద్ధతో ఆలకించగా, నలుగురు భక్తితో ఆలపించగా, నలుగురు శ్రద్ధతో ఆలకించగా, నలుగురు భక్తితో ఆలపించగా, సీతారామ హనుమానులు సాక్షిగా సర్వజనులకు శుభము కలుగగా, కవి కోకిల వాల్మీకి పలికిన, కవి కోకిల వాల్మీకి పలికిన రామాయణమును తేట తెలుగునా, కవి కోకిల వాల్మీకి పలికిన రామాయణమును తేట తెలుగునా. శ్రీ గురు చరణ సేవా భాగ్యమున పలికెద సీతారామ కథ, శ్రీ గురు చరణ సేవా భాగ్యమున పలికెద సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. మంగళహారతి గొను హనుమంతా, సీతారామ లక్ష్మణ సమేత, నా అంతరాత్మ నిలుము ఓ అనంతా, నీవే అంతా శ్రీ హనుమంతా.